వెల్కమ్ బ్యాక్ అమ్మా. లాస్ట్ వీడియోస్లో మనం సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ రెండు కంప్లీట్ చేసుకున్నాం కదమ్మా. ఇప్పుడు మనం ఏం చూద్దాము అంటే సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. ఓకేనా? సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ ఉంటుంది కదా, అంటే ఇది నా లాస్ట్ నోడ్ అంటే ఇంతవరకు సింగిల్ లింక్డ్ లిస్ట్ కానీ డబుల్ లింక్డ్ లిస్ట్ కానీ నెక్స్ట్ పార్ట్ మనకి నల్స్ ఉంటా ఉండే, రైటేనా? అంటే లాస్ట్ నోడ్ వేరే దేన్ని పాయింట్ చేయకుండా ఉండిపోతూ ఉండే. కానీ ఎప్పుడైతే మనం సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ తీసుకుంటామో లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది. అది డబుల్ లింక్డ్ లిస్ట్ అయినా సరే, సింగిల్ లింక్డ్ లిస్ట్ అయినా సరే. వద్దు వద్దు ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం? లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తూ ఉంటుంది, అంతే. ఓకేనా? సరే, ఆ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మళ్ళీ మనకి ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే 2 టైప్స్: సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఇప్పుడు చూడండి, సింగిల్ లింక్డ్ లిస్ట్ అయినా ఫస్ట్ నోడ్నే పాయింట్ చేస్తూ ఉంటుంది, డబుల్ లింక్డ్ లిస్ట్ అయినా మళ్ళీ ఫస్ట్ నోడ్నే పాయింట్ చేస్తూ ఉంటుంది. డబుల్ లింక్డ్ లిస్ట్ అన్నప్పుడు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ 2 డైరెక్షన్స్ మనం ట్రావర్స్ చేయొచ్చు, రైట్? చూద్దాం, నిదానంగా అన్నీ చూద్దాం. ఓకేనా? సో సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ మనకి ఎన్ని టైప్స్లో ఉంటుంది మా? 2 ఫార్మ్స్: సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్, సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్. ఓకే కదా? ఏం డౌట్స్ లేవు. సరే, మనం ఇప్పుడు ఏం చూస్తున్నాము అంటే సర్క్యులర్ సింగిల్ లింక్డ్ లిస్ట్. డబుల్ లింక్డ్ లిస్ట్ మళ్ళీ చూద్దాం. ఓకేనా? సింగిల్ లింక్డ్ లిస్ట్. ఓకేనా? దాన్ని మీరు 3 వేస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా కూడా చేయొచ్చు, బట్ 3 వేస్ అంతే. ఓకేనా? ఇంకా ఏం లేవులేండి, ఓన్లీ 3 వేస్. సరే, ఫస్ట్ నేను హెడ్ పాయింటర్ని మాత్రమే తీసుకుంటానా. ఓకేనా? హెడ్ పాయింటర్ ఎప్పుడు ఫస్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసి పెట్టుకొని ఉంటుంది, ఇది మనకి తెలుసు, అవునా? అట్లా నెక్స్ట్ నోడ్ నెక్స్ట్ నోడ్ నెక్స్ట్ నోడ్ లాస్ట్ నోడ్ మళ్ళీ ఫస్ట్ నోడ్ అడ్రస్ని తీసుకొని ఉంటుంది. అట్లా కూడా మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. అట్లా చేయడం వల్ల మీ దగ్గర ఓన్లీ ఫస్ట్ నోడ్ అడ్రస్ మాత్రమే ఉంటుంది. లాస్ట్ నోడ్ మీకు కావాలా అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. ఇంకొకసారి ఎప్పుడైతే మీరు మెథడ్ 1 ఇంప్లిమెంట్ చేస్తారో హెడ్ పాయింటర్ కంటైన్స్ ఫస్ట్ నోడ్ అడ్రస్, అప్పుడు మీరు లాస్ట్ నోడ్ అడ్రస్ వరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాల్సి వస్తుంది, టైం ఎక్కువ తీసుకుంటుంది, రైటే కదా? నెక్స్ట్ మనం హెడ్ పాయింటర్ కూడా తీసుకుంటున్నాం, టెయిల్ పాయింటర్ కూడా తీసుకుంటున్నాం. మనకి తెలుసు హెడ్ పాయింటర్ ఫస్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, టెయిల్ పాయింటర్ లాస్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది, అండ్ లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్ మళ్ళీ ఫస్ట్ నోడ్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఫస్ట్ నోడ్ అడ్రస్ ఉంది, లాస్ట్ నోడ్ అడ్రస్ కూడా ఉంది, బాగుంది. ఇట్లా తీసుకుంటే మీరు ఎవ్రీ టైం 2 పాయింటర్స్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీరు లింక్స్ ఏవైతే కనెక్ట్ చేసుకుంటా అంటారో టైల్ని కూడా మీరు ఎక్స్ట్రా లింక్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, అండ్ టైల్ కోసం ఎక్స్ట్రా మెమొరీ కూడా అవసరం పడుతుంది, రైటే కదా? సో నెక్స్ట్ మెథడ్ చూడండి, ఓన్లీ టైల్ పాయింటర్ వితౌట్ హెడ్ పాయింటర్ పాసిబుల్. ఓకేనా? టైల్ పాయింటర్ ఎప్పుడు ఏం స్టోర్ చేసుకుంటుంది? లాస్ట్ నోడ్ అడ్రస్. బాగుంది. లాస్ట్ నోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏముంటుంది? ఫస్ట్ నోడ్ అడ్రస్. ఇప్పుడు చూడండి, మనకి టైల్ అన్నామనుకోండి, టైల్ లోపల ఎంత ఉంది మన దగ్గర? 400. అప్పుడు లాస్ట్ నోడ్ అడ్రస్ని మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. నాకు ఫస్ట్ నోడ్ అడ్రస్ కావాలనుకోండి, టైల్ టు నెక్స్ట్ అన్నారనుకోండి, అప్పుడు నాకు ఖచ్చితంగా ఎంత ఉంటుంది? 100. ఆ 100తో మీకు ఫస్ట్ నోడ్ అడ్రస్ కూడా వచ్చేస్తుంది. సో ఓన్లీ టైల్ పాయింటర్ మెయింటైన్ చేస్తే ఫస్ట్ అండ్ లాస్ట్ నోడ్ అడ్రసెస్ రెండింటిని కూడా మీరు తెచ్చుకోవచ్చు. సో నేను ఈ థర్డ్ మెథడ్ యూస్ చేసి ఆపరేషన్స్ అన్నీ కంప్లీట్ చేస్తాను. అదే మీరు సర్క్యులర్ డబుల్ లింక్డ్ లిస్ట్కి వచ్చేపాటికి ఎట్లయినా మీరు హెడ్ అండ్ టైల్ పాయింటర్స్ రెండు మెయింటైన్ చేయాల్సిందే. ఓకేనా? ఇప్పటికీ ఓన్లీ టైల్ పాయింటర్తో కనెక్షన్స్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్, అండ్ ఇది సింగిల్ లింక్డ్ లిస్ట్ కాబట్టి నోడ్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫీల్డ్స్, డేటా ఫీల్డ్, అడ్రస్ ఫీల్డ్. అప్పుడు నోడ్ క్రియేషన్ ఎట్లా చేస్తారు? స్ట్రక్ట్ నోడ్ క్రియేషన్ కాదు, నోడ్ డేటా టైప్ స్ట్రక్ట్ నోడ్. 2 ఫీల్డ్సే కదా,
నేను డేటా ఇంటీజర్ టైప్ డేటా తీసుకుంటానా, మీరు మీ ఇష్టం. నెక్స్ట్ ఫీల్డ్ అడ్రస్ ఫీల్డ్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ నెక్స్ట్ అనేది తీసుకుంటానా, అవునా. సెల్ఫ్ రెఫరెన్సింగ్ స్ట్రక్చర్, ఇక్కడికి నేను స్ట్రక్చర్ని క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ స్ట్రక్ట్ నోడ్ స్టార్ టెయిల్, ఎందుకు నేను ఓన్లీ టెయిల్ పాయింటర్ యూజ్ చేద్దాం అనుకుంటాను. మీరు ఆ ప్లేసెస్లో హెడ్ టైల్ రెండింటిని కూడా పెట్టి ట్రై చేయండి, వస్తుంది మా, ఏం కాదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఇంకా ఇది కూడా నార్మల్గా ఆపరేషన్స్ ఏమేమి వస్తాయి అంటే 6 ఆపరేషన్స్, బేసిక్ ఆపరేషన్స్. ఏమేమి క్రియేట్ చేయొచ్చు, డిస్ప్లే చేయొచ్చు, ఇంకా ఏం కనుక్కుంటాం మనం, లెంత్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, రివర్స్ చేయొచ్చు, ఇన్సర్షన్ అట్ 3 పొజిషన్స్, డిలీషన్ అట్ 3 పొజిషన్స్. ఓకేనా. ఈ 6 బేసిక్ ఆపరేషన్స్ కూడా చూద్దాం. ఓకే. నెక్స్ట్ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే క్రియేటింగ్ సర్కులర్ సింగ్లీ లింక్ లిస్ట్ చూద్దాం. ఓకేనా. ఓకే, బాయ్ మా, థ్యాంక్ యూ.